యాంటీ ఫంగల్ ఉండిద్ది, యాంటీ వైరల్ ఉండిద్ది, యాంటీ బ్యాక్టీరియల్ ఉండిద్ది. ఈ న్యాచురల్ బ్రీడింగ్ ఫార్ములా అండి. ఎవరి దగ్గర అయితే కొన్ని బార్డ్స్ బ్రీడింగ్ చేయట్లేదో, ఎగ్స్ పెట్టడం లేదో, మేటింగ్ చేయట్లేదు, బార్డ్స్ కొద్దిగా లైట్ హీట్లోకి వచ్చి చలి తగలకుండా ఉంటాయి. రెండో విధం ఏంటంటే చిన్న చిన్న బార్డ్స్కి మనం డీవార్మింగ్ చేయలేని ఈ మధ్యకాలంలో బార్డ్స్ పెంచుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలానే మన దగ్గర కూడా బార్డ్స్ చాలా మంది తీసుకెళ్తున్నారు. వాళ్ళందరూ ఎక్కువ ఏమడుగుతారంటే అండి, మేము ఈ మెడిసిన్ తీసుకొచ్చే లోపే బార్డ్స్కి నష్టం జరిగిపోతుంది, బార్డ్స్ చనిపోవటం, వీక్ అవుతున్నాయి. అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో చేస్తున్నానండి. కొత్త వాళ్ళు మాత్రం ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. మంచి వీడియో అండి ఇది. మనం ఈ వీటిలో మన ఇంట్లోనే న్యాచురల్గా దొరికే దాంట్లో అలోవెరా ఫస్ట్ ఉంటుందండి. అలోవెరా ఏం చేసిద్దంటే బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ కానీ టాక్సిస్ కానీ బయటకు పంపుతూ ఉండిద్ది. ఏ డిసీజ్ కూడా బార్డ్స్ మీదకి అటాక్ కావనేది అలోవెరా. అలోవెరాని ఎలా యూజ్ చేయాలంటే, అలోవెరా తీసి లోనున్న జెల్ మాత్రమే తీసుకోవాలి. దాన్ని పైన ఆ గ్రీన్ కలర్ అంతా తీసేసి ఆ లోనున్న జెల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి రాత్రి అంతా వాటర్లో ఉంచాలి. వాటర్లో ఉంచిన తర్వాత మార్నింగ్ ఏ బార్డ్స్కి అయితే డిసీజ్ ఉందో, ఇది డిసీజ్ ఉన్న బార్డ్స్కే కాకుండా ఏ బార్డ్స్కి యూజ్ చేయొచ్చు. దీనివల్ల నష్టం అంటూ ఏం లేదు. వీక్లీ 1 టైం కానీ 2 టైం కానీ ఎట్లా మనం చేసామంటే బార్డ్స్కి ఏ డిసీజ్ రాకుండా, మ్యాక్సిమం 90% డిసీజ్ ఏమీ రాకుండా అలోవెరా కాపాడుతుంది. ఈ నైట్ టైం అంతా దాన్ని వాటర్లో ఉంచిన తర్వాత వాటిని పొద్దున్నే వడపోసి ప్రతి బార్డ్స్కి ఇవ్వచ్చు. వీటి వల్ల శరీరంలో ఉన్న చెడు మెటీరియల్ మొత్తం బయటకు పోతుంది. అది ఒకటి. వీటిని డైలీ ఇవ్వటం వల్ల ఒక్కో బాడీ మీకు తెలిసే ఉండేది, ఎండాకాలం అని కాదు, చలికాలం అని కాదు, వర్షాకాలం కాదు, బాడీ ఏం చేసిద్దంటే వాటి రెక్కల్ని గీక్కోవటం, చర్మం మీద పుళ్ళు పట్టడం, వాటికి స్కిన్ డిసీజ్ రావడం జరుగుతూ ఉండేది. వాటన్నిటికీ అలోవెరా బాగా చక్కగా పనిచేస్తుంది. బార్డ్స్ లవరు ప్రతి వాళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇది ఎక్కడైనా దొరికిద్ది. నార్మల్ పల్లెటూరులో కానీ ఈ మధ్యకాలంలో ప్రతి వాళ్ళు అలోవెరా పెంచడం ఒక ఫ్యాషన్గా పెట్టుకున్నారు. అలోవెరా ప్రతి దగ్గర దొరుకుతుంది. ఇది బార్డ్స్కి బాగా పనిచేసిద్ది. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఫంగల్ ఉండిద్ది, యాంటీ వైరల్ ఉండిద్ది, యాంటీ బ్యాక్టీరియల్ ఉండిద్ది. ఈ 3 ప్రాపర్టీస్ ఉండటం వలన పెద్ద పెద్ద మెడిసిన్లు కూడా బార్డ్స్ మీద పనిచేయనివి ఈ దాల్చిన చెక్క పనిచేస్తూ ఉండేది. ఈ దాల్చిన చెక్క చాలా డిసీజ్కి ఇది ఉపయోగపడిద్దండి. ఇది కూడా అంతే. నైట్ టైము మనకి ఎంత వాటర్ అయితే బార్డ్స్ తాగుతాయో అంత వాటర్లో చిన్న మొక్కేసి ఉంచండి. ఇది మొక్కేసి మార్నింగ్ టైంలో మొత్తం మనం వడపోసి బార్డ్స్కి ఇవ్వటం, అంటే వీక్లీ 1 టైం కానీ 10 డేస్కి 2 టైమ్స్ కానీ అట్లా కంటిన్యూషన్గా ఇచ్చుకుంటూ ఉంటే బార్డ్స్కి ఏ డిసీజ్ కూడా దగ్గరికి రావు. నెక్స్ట్ పుదీనా అండి. బార్డ్స్కి ఏ డైజెటివ్ సిస్టమ్ అయినా సరే సరిగా లేదు, సరిగా ఫుడ్ తినట్లేదు, బార్డ్స్ ఫుడ్ తినక వీక్ అవుతాయి అన్నవాళ్ళు మాత్రం ఈ పుదీనా వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ పెట్టచ్చు. అదొకటి. రెండో విధంగా వీటిని ఎలా అంటే వాటర్లో బాగా పుదీనా లీవ్స్ వేసి బాయిల్ చేసి ఆ వాటర్ని బాగా చల్లార్చి ఇవి బార్డ్స్కి ఇవ్వచ్చు. ఒకవేళ బార్డ్స్ ఇవి తాగట్లేదు అంటే మనం ఏం చేయాలి అంటే వీటిని నైట్ టైంలోనే బార్డ్స్ దగ్గర ఉన్న వాటర్ అంతా బయటికి తీసేసి మార్నింగ్ ఈ వాటర్ పెట్టండి. ఇవి చాలా బాగా పనిచేసేది బార్డ్స్కి. ప్రతి బార్డ్స్లో ఇది వాడవచ్చు. నెక్స్ట్ చిన్నులపాయ అండి. ఇది మెడిసిన్ టైప్లో ఇవ్వచ్చు మనం బార్డ్స్కి. వీటిని మనం పేస్ట్ చేసి కూడా ఆ వాటర్లో కలిపి ఇవ్వచ్చు. రెండో విధంగా చిన్న ముక్క వేసి వాటర్లో ఒక 3 అవర్స్, అంటే బార్డ్స్ 3 గంటల్లో ఎంత వాటర్ అయితే తాగగలదో అంత వాటర్ ఉంచి మిగతాదంతా బయటికి తీసేయాలి. ఇది ఎక్కువ టైం ఉండటం వలన చిన్న ముక్క మనం వాటర్లో వేస్తాం కదా, అది ఎక్కువ టైం ఉండటం వల్ల ఏంటంటే ఈ వాటర్ స్మెల్ రావటం స్టార్ట్ అవుతాయి. ఇది ఒకసారి బార్డ్స్ తాగటం మానేసినాయి అంటే ఇంకా రెండోసారి మీరు ఎప్పుడు పెట్టినా తాగవు. అందుకని చెప్పి ఎక్కువ మొత్తం లాకుండా చిన్న ముక్క మనం అంటాం కదా, అంతా వేసి 3 అవర్స్లో వాటర్ అంతా బయటికి తీసేయండి. ఆ 3 అవర్స్లో ఎంత తాగాలో అంత తాగిద్ది అంతే. ఈ టిప్ వచ్చి న్యాచురల్ బ్రీడింగ్ ఫార్ములా అండి. ఎవరి దగ్గర అయితే కొన్ని బార్డ్స్ బ్రీడింగ్ చేయట్లేదో, ఎగ్స్ పెట్టడం లేదో, మేటింగ్ చేయట్లేదో వాటంతటికి 100% రిజల్ట్ ఇచ్చింది. కాకపోతే దీన్ని ఎలా పడితే అలా యూజ్ చేయకూడదు. చిన్న అల్లం ముక్క, 2-3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క చిన్నది తీసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగానో లేకపోతే గ్రైండర్ వేసి బాగా వాటర్లో వేసి బాయిల్ చేయాలి. బాయిల్ చేసి చల్లార్చిన తర్వాత ఈ వాటర్ని వీక్లీ 3 టైమ్స్, అంటే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఈ 3 రోజులు యూజ్ చేసి నెక్స్ట్ 4 డేస్ గ్యాప్స్ ఇవ్వాలి. అలా ఇది 1 మంత్, అంటే వీక్లీ 3 టైమ్స్ ఇలా 1 మంత్ ఇవ్వగలిగితే
బార్డ్స్ ఆటోమేటిక్గా హీటింగ్ వస్తాయి, ఆటోమేటిక్గా బ్రీడింగ్ అవటం స్టార్ట్ చేస్తాయి, మేటింగ్ అవటం స్టార్ట్ చేస్తాయి, మంచి చిక్స్ కూడా రావటం స్టార్ట్ చేస్తాయి. ఇది సరిగా యూజ్ చేయటం వల్ల ఏమైందంటే ఫర్టిలిటీ శాతం కూడా పెరిగిద్ది. అంటే ఈ ఎగ్స్లోంచి చిక్స్ ఎక్కువ మొత్తంలో రావడానికి కూడా బాగా ఉపయోగపడుద్ది. కాకపోతే దీన్ని ఎండాకాలం వాడకూడదు, చలికాలము వర్షాకాలం మాత్రమే దీన్ని యూజ్ చేయాలి. ఎండాకాలం ఎక్కువగా దీన్ని వాడటం లేదంటే ఓవర్ హీట్కి వచ్చి బార్డ్స్ చనిపోయే ప్రమాదం ఉండిద్ది. దీన్ని ఓన్లీ వర్షాకాలం చలికాలం మాత్రమే యూజ్ చేయండి. వంటగదిలో ఈజీగా దొరికేదండి వాము. 100% మీ వంటగదిలో యూజ్ చేస్తూనే ఉంటాం మనం. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే ఏ బార్డ్స్కి అయితే లూజ్ మోషన్ స్టార్ట్ అయినాయో, కొంతమందికి కొత్త వాళ్ళకి లూజ్ మోషన్ స్టార్ట్ అయినా కూడా ఏమీ అర్థం కాదు. ఎప్పుడైతే బాత్రూము లూజ్గా అంటే వాటర్గా పడతా ఉండిద్దో ఆ టైంలో ఏం చేయాలంటే మనం మెడిసిన్ తెలుసుకొని తెచ్చే లోపే ఇది వీక్ అయిపోతూ ఉండిద్ది బార్డ్స్కి. ఆ టైంలో ఏం చేయాలంటే మనం వాముని వాటర్లో వేసి బాయిల్ చేసి చల్లార్చి వీటికి బార్డ్స్కి ఇవ్వండి. కంటిన్యూషన్గా ఎప్పుడు దాకా అయితే ఈ బాత్రూమ్ తగ్గదో అప్పుడు దాకా కంటిన్యూటీగా ఇవ్వండి. 100% తగ్గిద్ది. కొంతమంది ఏంటంటే కొత్త వాళ్ళకి తెలియక బాత్రూమ్కి వచ్చిన ఏ మెడిసిన్ వాడాలో తెలియక చాలా ఇబ్బంది అవుతూ ఉంటారు. మనం ఫోన్ చేసే లోపే మనం చూసి రిప్లై ఇచ్చే లోపే చాలా నష్టం జరిగిద్ది. 2 రోజులు 3 రోజులు చూస్తారు చనిపోయింది సార్ అంటారు. బాత్రూమ్ ప్రాబ్లం అనేది 7-8 రోజుల తర్వాత బాడీ చనిపోతూ ఉండేది. నెక్స్ట్ పసుపు అండి. దీంట్లో యాంటీవైరల్ ప్రాపర్టీస్ అనేవి పసుపులో చాలా ఎక్కువగా ఉంటాయి. వైరల్ డిసీజ్కి ఏదైనా సరే మనం ఈ పసుపుని యూజ్ చేసుకోవచ్చు. ఏ బార్డ్స్ అయితే ఇవి తాగమనుకుంటారో మార్నింగ్ 2 hours ముందు లేకపోతే నైట్ ఆ కేజీలో ఉన్న వాటర్ మొత్తం బయట తీసేసి ఈ పసుపు కొద్దిగా కలిపి వాటికి పెట్టండి. ఈ పసుపు క్వాంటిటీ అనేది కొద్దిగా తక్కువ మొత్తంలో ఉండాలి. ఎక్కువ మొత్తంలో ఏమైందంటే వాటర్ చేదుగా అవ్వటము, వీటికి స్మెల్ ఎక్కువగా రావటం వల్ల ఏంటంటే బార్డ్స్ ఇంకా దీని దగ్గరికి వెళ్ళవు. అందుకే కొద్ది మొత్తంలోనే కలిపి బార్డ్స్కి పెట్టండి. వీటి వల్ల మంచి రిజల్ట్ దొరికింది పసుపు వలన. వీక్లీ 1 time 2 times మాత్రమే యూజ్ చేయాలి పసుపు. ఏ బార్డ్స్ అయితే జ్వరంతో ఎక్కువ బాధపడుతూ ఉంటాయో, ముక్కంట నీరు కారటం, కళ్ళంట నీళ్లు కారటం జరుగుతూ ఉంటాయో వాటికి అల్లం బాగా పనిచేస్తుందండి. అల్లం కూడా అంతే చిన్న చిన్న ముక్కలుగా కోసి బాయిల్ చేసి మార్నింగ్ టైంలో బార్డ్స్కి ఇవ్వటం వలన చాలా రిలీఫ్ దొరికిద్దండి. అంటే ముక్కంట నీళ్లు కారటం, కళ్ళంట నీళ్లు కారటం ఏ సిమ్టమ్స్ అంటే ఇవి జ్వరానికి వచ్చే సిమ్టమ్స్ అయ్యి ఉంటాయి 99% ఇవి. అందుకే ఈ అల్లం బార్డ్స్కి బాగా పనిచేసిద్ది. ఇది వీక్లీ 1 time 2 times ఇవ్వచ్చు. కొన్ని విధాలుగా ఏంటంటే కొద్దిగా క్వాంటిటీ తగ్గించి ఏ బార్డ్స్ అయితే జ్వరం తగ్గదో ఆ వాటికి కంటిన్యూస్గా ఇవ్వచ్చు. మన ఇంట్లో కామన్గా ఉండేది కాబట్టి దీనివల్ల పెద్ద ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. నెక్స్ట్ అండి సోంపిది సి విటమిన్ ఎక్కువగా ఉండిద్ది. ఏ బార్డ్స్కి అయితే ఎక్కువ దెబ్బలు తగులుతూ ఉంటాయి, రక్తం పోతూ ఉండిద్ది, ఒక్కోసారి బడ్గీస్ కానీ కాక్టైల్ కానీ జాయింట్స్ దగ్గర వాయటం, అవి ఎక్కువగా తిరగకపోవటం, ఒకచాటే కూర్చొని ఉండటం, వాటన్నిటికీ సోంపు బాగా పనిచేస్తుందండి. సోంపు నైట్ వాటర్లో వేయండి. వాటర్లో వేసి ఒక 7 hours 8 hours ఉంచిన తర్వాత వీటి కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఆ వాటర్ని మార్నింగ్ టైంలో మీరు ఏ బార్డ్స్కి అయితే దెబ్బలు తగిలి ఉన్నాయో, రక్తం ఆగట్లేదో, సరిగా కదలలేకపోతుందో, ఈ జాయింట్స్ ఎక్కువగా వాసి ఉన్నాయో వాటికి వీటిని ఒక 7 days 8 days కంటిన్యూగా యూజ్ చేస్తే మంచి ఫలితం దొరికిద్ది. సోంపు కూడా బార్డ్స్ మీద బాగా పనిచేసిద్ది. నెక్స్ట్ తులసి ఆకులు కానీ తులసి కొమ్మలు కానీ చలికాలం అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. అంటే బార్డ్స్ కొద్దిగా లైట్ హీట్లోకి వచ్చి చలి తగలకుండా ఉంటాయి. రెండో విధం ఏంటంటే చిన్న చిన్న బార్డ్స్కి మనం డీవార్మింగ్ చేయలేని కొన్ని బార్డ్స్ ఉంటాయి. ఆ బార్డ్స్కి డీవార్మింగ్ విధానంలో వీటిని ఇవ్వచ్చు. వీటి వలన ఏంటంటే కడుపులో ఉన్న చిన్న చిన్న పురుగులు అవన్నీ చనిపోతూ ఉంటాయి. అందుకే వీటిని వీక్లీ 1 time కానీ 2 times కానీ ఏ బార్డ్స్కైనా వేయొచ్చు. కాకపోతే చిన్న చిన్న బార్డ్స్కి మాత్రం ఇది డీవార్మింగ్ లాగా పనిచేస్తుంది తులసి. బార్డ్స్ కూడా తులసిని బాగా ఇష్టంగానే తింటాయండి. అందుకని చెప్పి ఎక్కువ మొత్తంలో వేయకూడదు. ఏదో లైట్గా వేసి వేయినట్టు వీక్లీ 1 time వేస్తే మంచి ఫలితాలు దొరుకుతాయి తులసిలో. థ్యాంక్ యూ అండి.